చూడండి మన గ్రేవీలో లెగ్ పీస్ కూడా బాగా ఉడికిందండి. చూసారు కదా మాంసం అంతా చెదిరింది. రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ ఇప్పుడు మన ఇంట్లోనే. హాయ్ ఫ్రెండ్స్, విరాజిత హోమ్ చెఫ్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు చిక్కటి చికెన్ గ్రేవీ చేస్తున్నామండి, అది రెస్టారెంట్ స్టైల్లో. ఈ చిక్కటి చికెన్ గ్రేవీ అనేది చపాతీకి, పూరీకి, పొరాటాకి, పుల్కాకి బాగుంటుందండి. ఎప్పుడు రెస్టారెంట్ లోనే పోయి తినేలాగా కాకుండా ఇలా మన ఇంట్లోనే మన రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకొని తినొచ్చండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసుకుంటామా తింటామని అనిపించేలాగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ అనేది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇప్పుడు మన చికెన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/2 కేజీ చికెను, 4 గుంటూరు మిరపకాయలు, 4 కాశ్మీర్ మిరపకాయలు, జీడిపప్పు పలుకులు 6, మీడియం సైజ్ ఎర్రగడ్డలు 2, మీడియం సైజు టమాటాలు 2, ఈ చిన్న స్పూన్ తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్ద స్పూన్ తో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా గరం మసాలా. మన ఛానల్ ఫాలో అవుతా ఉంటే చికెన్ ఎలా కడగాలో తెలిసే ఉంటుందండి. చికెన్లో నేను కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మపండు పిండానండి. స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి అలా కడిగేదాని వల్ల. కాబట్టి నేను ఇలానే కడుగుతాను. ఇప్పుడు బాగా దీన్ని కలిపి నీళ్ళు ఉంచేద్దాము. మళ్ళీ ఒకసారి కడిగేసినామంటే చికెన్ అనేది క్లీన్ అయిపోతుందండి. ఈ చికెన్ గ్రేవీకి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుందండి. కాబట్టి నేను మీడియం సైజు ముక్కలు కొట్టించినాను. అలాగే 1 లెగ్ పీస్ వేసినానండి. ఈ కర్రీకి లెగ్ పీస్ చాలా బాగుంటుందండి. ముందుగా వీటిని వేయించుకోవాలండి. ఇవి వేగితేనే అండి అసలు సిసలైన టేస్ట్ వస్తుంది. ఇది వేయించేటప్పుడు కూడా నూనె ఏం వేయకూడదండి, అట్లనే డ్రైగానే వేయించుకోవాలి. రెస్టారెంట్లో చాలా కూరలకి కొబ్బరి ఉపయోగించరండి, మీరు గమనించండి. కావాలంటే జీడిపప్పు, ఇలా మిరపకాయలు ఇవన్నీ రుబ్బుకుంటారు కాబట్టి గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. కాబట్టి వాళ్ళు టెంకాయ ఎక్కువ ఉపయోగించరు. కాబట్టి మనం అప్పుడప్పుడు అట్లా చేసుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీద్దాం. ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ టమాటాలు వేసుకుందాం. ఇలా కచ్చాపచ్చా మెదిగిన తర్వాత టమాటా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు కూడా మనం పెద్ద పీసులుగానే కట్ చేసుకుంటాము. చూడండి ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మనం మిక్సీకే కదా పడతాము. చూడండి ఈ మాత్రం రుబ్బుకోవాలండి. గ్రేవీ కూడా చూడండి ఎంత థిక్గా రెడ్గా ఉందో. రెస్టారెంట్లో కలర్ వచ్చేదానికి కారణం కాశ్మీర్ మిరపకాయలు రుబ్బి వేస్తారండి. వాళ్ళు పౌడర్ ఉపయోగిస్తారు, అలానే మిరపకాయలు ఇట్లా రుబ్బుకుంటారండి. కాబట్టి గ్రేవీ అనేది కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎర్రగడ్డలు ఇలా పొడి పొడిగా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. అప్పుడే గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా వేగాలండి. ఈ మాత్రం వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోతే కానీ చికెన్ కర్రీ అనేది స్మెల్ అదే వస్తుందండి, కాకపోతే బాగోదండి. దానికి ఇట్లా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే బాగా వేగుతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చికెన్ కర్రీ చేసేది చాలా టైం పడుతుందని చాలామంది అంటారండి. నాకైతే పెద్దగా టైం అనిపించలేదు. అన్నీ తీసుకున్నామంటే అరగంటలో అయిపోతుందండి చికెన్ కర్రీ అనేది. కాకపోతే మనం బాగా బాయిల్ చేసుకోవాలి కాబట్టి అరగంట అండి. చాలామంది మేము 10 నిమిషాలే చేస్తాం, 15 నిమిషాలే చేస్తాము అంటారండి. కాకపోతే అట్లా చేసినామంటే చికెన్ అనేది ఉడకదండి. పిల్లలు తిన్నా కానీ కడుపు నొప్పి ఇలాంటివి వస్తుంది. కాబట్టి మనం ఒక అరగంట టైం తీసుకున్నామంటే కొంచెం బాగా ఉడకపెట్టుకోవచ్చు కదా. పిల్లలు ఇష్టంగా ఒక 4 పూరీలు వేయించేసినామంటే అబ్బా కర్రీ ఎంత బాగుందనేసి ఇంకొక పూరి ఎక్స్ట్రా తింటారండి. కాబట్టి కొంచెం టైం తీసుకొని మన వాళ్ళకి మనం ఇష్టంగా చేసి పెడితే వాళ్ళు ఆస్వాదిస్తూ తింటారు. అలా ఆస్వాదిస్తూ తింటా ఉంటే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. వెరైటీగా చేసి పెడితే మామ పాప ఆస్వాదిస్తూ తింటా అంటే నాకు ఫుల్ హ్యాపీనెస్ అండి. ఇప్పుడు కారం వేసుకుందాము, అలాగే ధనియాల పొడి, అలాగే పసుపు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, బాగా వేయించుకోవాలి. ఇది కూడా ఇది వేగిన తర్వాత మనం చికెన్ వేసుకొని వేయించుకుందామండి. మళ్ళీ మసాలా వేస్తాం, ఎందుకంటే మసాలా అనేది డ్రై రోస్ట్ చేసే కదండి మనం మసాలా పట్టించాము. కాబట్టి అది లాస్ట్లో వేద్దాము. ఇప్పుడు ఇది వేగిందండి, మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోవాలండి. మళ్ళీ మనం మసాలా వేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత చూడండి కొంచెం మగ్గిందండి. నీళ్ళు కూడా లైట్గా నీళ్ళు వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసి మనం ఈ మసాలా వేసేద్దాం. ఈ మసాలాను వేసి కొంచెంసేపు వేయించుదాం.
ఇలా ఒక 5 నిమిషాలు బాగా వేయిస్తా కలుపుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లే సిమ్లోనే పెడదామండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలుకునింది. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకునేద్దాం. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుంటున్నామండి. మిక్సీ జార్లు ఇందాక రుబ్బుకున్నాం కదా, అందులోనే నేను కొద్దిగా నీళ్ళు వేసేస్తున్నానండి. కొంచెం నీళ్ళు ఎక్కువ పెడుతున్నానండి, ఎందుకంటే ఇది ఉడికే గుందిరికి మన గ్రేవీ లాగా అవుతుంది. మన ఉడికే గుద్దికి ఈ స్టేజ్లో వస్తే కర్రీ అనేది సరిపోతుందండి, రైస్కి కావచ్చు చపాతీకి ఇట్లా. కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోస్తాం, ఎందుకంటే అది ఉడికేదానికి లాగుతుంది కదా నీళ్ళు. కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. చూడండి ఇంకొక టీ గ్లాస్ పోసానండి. ఈ స్టేజ్లో ఉంటేనండి మనకు రెస్టారెంట్ స్టైల్లో థిక్గా వస్తుంది. అదే మీరు థిక్గానే పెట్టేసి మూత పెట్టి ఉడికించారంటే కింద అడుగు అంటుకుంటుంది, అలాగే గ్రేవీ అనేది ఇంకా ఫ్రై లాగా అయిపోతుందండి. కాబట్టి ఈ స్టేజ్లో పెట్టినామంటే మనకు ఉడికే లోపల కరెక్ట్గా ఉంటుంది. అదే మీరు కుక్కర్లో పెట్టినట్లయితే ఫస్ట్ నేను చూపించాను కదండి, ఆ మెథడ్లో నీళ్ళు పోసేసి మీరు మూత పెట్టేసినారంటే ఒక 3 విజిల్ పెట్టినారంటే మెత్తగా ఉడుకుతుంది చికెన్, అలాగే గ్రేవీను కరెక్ట్గా ఉంటుందండి. కళాయిలో కొంచెం టైం పడుతుంది కదా, అది ఉడికి ఆవిరికి నీళ్ళు అనేది ఈడ్చుకుంటుందండి. కాబట్టి నేను నీళ్ళు కొద్దిగా ఎక్కువ పెట్టినాను. ఇప్పుడు మూత పెట్టినాక 20 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడిగంటేస్తుంది. ఫస్ట్ మనం 10 నిమిషాలు వేయించుకున్నాం కదండి, కాబట్టి ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఈరోజు మన ఇంట్లో ఈ గ్రేవీ కాంబినేషన్గా చపాతీ చేస్తున్నామండి. చపాతీ పిండి కూడా ముందుగానే కలిపి పెట్టేశానండి, బాగా నానింది. ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. ఈ చపాతీలు కూడా సాఫ్ట్గా మెత్తగా పూరీలు పొంగినట్లు పొంగుతాయండి చపాతీలు. ఈ వీడియో కూడా మన మెయిన్ ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. చూడండి అప్పుడే గ్రేవీ అనేది థిక్గా అయిందండి. ఇంచేపు మంట ఎక్కువలో పెట్టి ఉడకపెట్టానండి. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నాను. ఈ స్టేజ్లో మనం కస్తూరి మేతి వేసుకుందాము. ఇలా నలిపి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసినానండి మంట కూడా. ఇప్పుడు సిమ్లోనే ఇంకా 10 నిమిషాలు ఉడకపెట్టుకుందామండి. మనం చపాతీ రుద్దుకునేద్దాం. చపాతీ పిండి కూడా ఇలా కలుపుకోవాలండి, చాలా గట్టిగా కలుపుకూడదు, మెత్తగా కలుపుకూడదు, మీడియంగా కలుపుకున్నామంటే మన చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తుందండి. మీకు మడత పెట్టి కావాలంటే అట్లా రుద్దుకోవచ్చును, లేదక్క మాకు అట్లే నచ్చుతుందంటే ఇట్లే రౌండ్గా రుద్దుకోవచ్చండి. ఇప్పుడు ఇలా రుద్దేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మడత పెట్టుకుందాం. మన చేతికి ఉంటుంది కదండి, ఫస్ట్ పూసినాం కదా అది ఉంటుంది కదా, దాన్ని ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా మడుచుకున్నామంటే మన పూరీలు పొంగినట్లు పొంగుతాయండి. చాలామంది ఇంతే రుద్దేసి నూనె పోసి రుద్దేస్తారండి. అట్లా రుద్దుకుంటే కొంచెం పెద్దదిగా రుద్దుకున్నామంటే అప్పుడు చపాతీలు అనేది బాగా పొంగుతాయి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనము పెద్దదిగా రుద్దుకుందామండి. చూడండి మనకి రౌండ్గా కూడా వచ్చింది. ఇలా రుద్దుకున్న వాటిని ప్లేట్లో తీసుకునేద్దాము. అన్నీ అలా రుద్దుకునేద్దాం. నేనైతే అండి ఇక్కడ చపాతీ ఒకటి రుద్దుకుంటే ఒకటి కాలుస్తానండి, కాకపోతే మనకు వీడియోకి చూపించాలి కదా, అందుకే నేను ఇలా రుద్దుతున్నాను. మనం చపాతీ రుద్దేటప్పుడే రౌండ్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసి రుద్దుకున్నామంటే రౌండ్గా వస్తుంది. లేదంటే మనకు షేప్ ఎట్లన్నా ఉన్ని పర్లేదంటే అట్లా కూడా రుద్దుకోవచ్చండి. ఇప్పుడు చికెన్ చూద్దామండి. చూడండి చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి, అలాగే నూనె కూడా చూడండి తేలుకునేసింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి చికెన్ అనేది. గ్రేవీ కూడా చూడండి థిక్గా ఉంది. మన చపాతీకి సూపర్ మెజర్మెంట్ అండి ఇది. ఇప్పుడు చికెన్ ముక్క ఉడికిందా లేదా చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి చికెన్ అనేది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేద్దాము.
చూడండి లెగ్ పీస్ కూడా మనం వేసినప్పుడు ఎట్లుంది ఉడికే గుందుకు చూడండి మాంసం అనేది చెదిరింది. ఇప్పుడు మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడు మనం చపాతీ కాల్చుకుందాం. ఇప్పుడు చపాతీ వేసాం కదండి, రెండో పక్క తిప్పించుకోవాలి. మళ్ళీ ఇంకో పక్క తిప్పిస్తాం కదండి, అప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి. మన చపాతీలు కూడా పూరీలాగా పొంగుతాయని చెప్పాను కదండి, ఇంకా చూడండి పొంగుతూ ఉంది. ఇప్పుడు రెండో పక్క. ఇప్పుడు మీకు ఆయిల్ కావాలంటే వేసుకోండి, వద్దంటే అట్లే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ లైట్గా వేస్తున్నానండి. చూడండి మన చపాతీలు అనేది పూరీలు పొంగినట్లు పొంగుతూ ఉంది. ఇక్కడ హోల్ పడిందండి కాబట్టి ఆడికి ఆగిపోయింది. చపాతీలు తుంచినప్పుడు కూడా లేయర్లుగా ఉంటుందండి, మీకు అది చూపిస్తాను నేను. అంతే అండి, మన చపాతీ కాలిపోయింది. చూడండి మన గ్రేవీలో లెగ్ పీస్ కూడా బాగా ఉడికిందండి. చూసారు కదా మాంసం అంతా చెదిరింది. చూడండి మన రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్గా చపాతీ అండి. చపాతీ కూడా చూడండి లేయర్లుగా ఉంటుంది. చూసారా అండి, మెత్తగా ఉందండి, పొరలుగా వచ్చిందండి. ఇది వచ్చి పరోటా లాగా వచ్చిందండి చపాతీ అనేది. చూడండి చపాతీ అనేది మెత్తగా కూడా ఉంది. మనం ఎలా మడిచినా మడతొస్తుందండి, అంత బాగుంది చపాతీ అనేది. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి. గ్రేవీ బాగా అద్దుకొని ఇందులో ముక్క పెట్టుకొని చాలా అంటే చాలా బాగుందండి. ఈ గ్రేవీకి చపాతీకి ఎంత సూపర్ కాంబినేషన్ అంటే తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుందండి. ఇలాగే పూరీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లంటే మన ఛానల్లో చికెన్ షేర్వా ఉందండి, దాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఇడ్లీకి, దోశకి, పూరీకి, చపాతీకి ఆ షేర్వా కూడా సూపర్ కాంబినేషన్ అండి, అది ట్రై చేయండి. ఇలాంటి మంచి నాన్ వెజ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.